తిరుపతి జిల్లా చంద్రగిరిలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. పోలీస్ యంత్రాంగం గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నది. తిరుపతి జిల్లా చంద్రగిరిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పద్మావతి వర్సిటీ స్ట్రాంగ్ రూమ్ దగ్గర పులివర్తి నానిపై దాడి జరిగిన విషయం తెలిసిందే. దీంతో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పలువురు టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే తిరుచానూరు పోలీస్ స్టేషన్ వద్ద పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి నిరసనకు దిగారు. దాడి చేసిన వారిని వదిలిపెట్టి తమ వారిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటూ ఆమె ప్రశ్నించారు. ప్రక్కా ప్రణాళికతోనే నానిపై దాడి చేశారని సుధారెడ్డి ఆరోపించారు. తమ్ముడు చెవిరెడ్డి రఘు కావచ్చు, కొడుకు మోహిత్ కావచ్చు, మొత్తం అంతా ఏ బుద్ధులతో పుట్టేశారో వాళ్ళ ఇంట్లో మనకు అర్థం కాలే. వాడికాడు ఇక్కడ అటాక్ చేస్తాడు, ఏమి తెలియనట్టు లోపల నిలబడుకుంటాడు. మీకు తెలియని విషయం, వాడు నన్ను అవమానించాడు లోపల. అంటే ఈ కుటుంబం ఓడిపోతామని దీన్ని తట్టుకోలేక ఈ స్థాయికి దిగజారినారంటే ఎంత వెల్ ప్లాన్డ్ ఇది. అండ్ పోలీస్ సోదరులు కూడా 20 నిమిషాలు మేము ఫోన్ చేసినామన్నా, మీకు గన్ మ్యాన్ ని కొట్టారు, ఒక సిఐ గారిని కొట్టారు. 20 నిమిషాలు మేము ఫోన్ చేసినాం. అన్నోళ్ళు బందోబస్తులకి వేరే వేరే చోటకు పోయినారా ఏమో మనకైతే తెలీదు. ఎవరూ లేరు ఇక్కడ. అసలు ఒక యూనివర్సిటీ క్యాంపస్ లోపలికి గొడ్డళ్ళు ఏంటి, సమ్మెట్లు, బీర్ బాటిళ్ళు, కార్లు ఎత్తుకొని వస్తే ఒకడు చెక్ చేసేవాడు లేడా? గేట్ దగ్గర ఒక పోలీస్ లేడు. జస్ట్ గేట్ ఎంట్రన్స్ లో ఒక పద్మావతి మహిళ, అంటే ఒక మహిళా యూనివర్సిటీ ఎలక్షన్ టైము, ఒకడు కార్ చెక్ చేయలేదు. ఏ దేవుడు దయ్యో ఆయన బ్రతికారు. వాడు మీరు వీడియో చూసే ఉండుంటారు. ప్రెస్ వాళ్ళ పైన లాఠీ చార్జ్ చేస్తున్నారు, కానీ పోలీసులు వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేసుకోలేకపోతున్నారు. వాళ్ళంత మందిని రిమాండ్ కు పంపించలేదా? రేపు మొత్తం చంద్రగిరి రోడ్ల మీద ఉంటుంది మొత్తం. వాడేదో మాట్లాడుతూ ఉంటాడు నోటికి వచ్చినట్టు. వాడి వయసు ఎంతని వాడు మోహిత్ కి? నన్ను మాట్లాడేది ఏంటి? ఆ కుటుంబానికి ఇదే బుద్ధులు. 2019లో కూడా వాడు ఇట్లే చేసినారు. వాళ్ళ భార్య కావచ్చు, వాళ్ళ అమ్మ కావచ్చు, ఇదే చేశారు 2019లో కూడా. ఇప్పుడు కూడానా వాడు వాళ్ళ నాన్న పోయినసారి వాళ్ళ నాన్న, వాళ్ళ భార్య, వాళ్ళ అమ్మ చేసినారు. వీడు అప్పుడు లేడు. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు చేస్తాడు. ఇక్కడ లోపల వాడు క్యాండిడేట్, వాడు మోహిత్ ఉంటాడు. వాడు నన్ను అవమానపరుస్తాడు. మళ్ళా డ్రామాలు ఒకటి వేస్తా ఉన్నారు తెలియదంట అనేసి. అంటే నీ బాబాయ్ ఇక్కడ చేసింది వేట కొడవలు ఎత్తుకోవచ్చదో సమ్మెట్లు ఎత్తుకోవచ్చో నీకు తెలీదు. వాడు నన్నెట్టి ఇన్సల్ట్ చేస్తాడు లోపల, నన్నెట్టి ఇన్సల్ట్ చేస్తాడు వాడు. అంద్రాని మాటలు వాడు ఎట్లా అంటాడు లోపల నన్ను? వాడి వయసు ఎంతని వాడి వయసు ఎంతని? అందుకే ఈ చంద్రగిరి వాళ్ళకు కూడా చెప్తుండేది, ఇట్లా మోసం చేసి లో క్లాస్ ఫ్యామిలీ ఇది, డబ్బు కోసమే బ్రతికే ఫ్యామిలీ ఇది. ఆడవాళ్ళకి గౌరవించేది అంటే ఒక ప్రాణం విలువ అంత. ఇప్పుడు ఏమైంది? ఎలక్షన్ అయింది, అవును. మీరు గెలుస్తారో, ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడతారో తెలియదు. కౌంటింగ్ కూడా జరగలేదు. ఆ లోపల హత్యాయత్నం చేసి అంటే చంపేస్తారా? నానిగారిని చంపేస్తారా? నాకు అర్థం కాలే. వాడు తమ్ముడు ఇక్కడ ఉంటాడు, వాడు అక్కడ ఉంటాడు, వాడు నోటికి వచ్చినట్లు మాట్లాడతాడు. మీకు మర్యాదలు తెలియవా? మీకు వీళ్ళ పాలకులు మనకి పోలీసు వాళ్ళే యాక్షన్ తీసుకోవాలా. మిమ్మల్ని కొడితే కూడా మీకు దిక్కు లేదంటే ఇవన్నీ ఎట్టున్నారో నాకైతే అర్థం కాలేదు.